నమస్కారం. నా పేరు డాక్టర్ పోగుల నాగేంద్ర బాబు. అనంతపురం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం భారత్ ప్రపంచంలో సాధించిన గౌరవాన్ని, మన నాయకత్వం సంపాదించిన విశ్వాసాన్ని ప్రపంచం గమనిస్తున్న విశ్వ గురువు అనే సత్యాన్ని మీతో పంచుకోవడానికే. ప్రపంచం చూస్తోంది, ప్రపంచం అంగీకరిస్తోంది. భారత్ ఇప్పుడు విశ్వగురువు దిశగా నడుస్తోంది. ఈరోజు భారత్ మాట మాత్రమే కాదు, భారత వైఖరి, భారత విలువలు, భారత నాయకత్వం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు భారత్ను సహాయం అడిగే దేశంగా మాత్రమే చూసేవారు. కానీ ఈరోజు భారత్ను సలహా ఇచ్చే దేశంగా, దిశ చూపే గొప్ప విశ్వగురువుగా చూస్తున్నారు. సాధారణంగా దేశాధినేతలు కలిసినప్పుడు భారీ కాన్వాయ్లు, ప్రోటోకాల్ వ్యవస్థ, భద్రత హడావిడి కనిపిస్తుంది. కానీ భారత్తో సంబంధాల విషయంలో ప్రపంచ నేతలు చూపుతున్న గౌరవం కొత్త చరిత్ర సృష్టిస్తోంది. అందుకు ఉదాహరణ రష్యా వంటి శక్తివంతమైన దేశానికి నాయకుడైన అధ్యక్షుడు పుతిన్ గారు G20 సమావేశాల్లో కలిసినప్పుడు ఒకే కారులో మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో ప్రయాణం చేయడం ఇందుకు నిదర్శనం. ఇది ఏం సందేశం ఇస్తుంది అంటే, భారత్ ఎవరికీ లోపడి ఉండదు, భారత్ ఎవరి ఒత్తిడికి లొంగదు. భారత్తో సంబంధం అంటే పరస్పర గౌరవం. అందుకు మరొక ఉదాహరణ జోర్డాన్ రాజు గారు. ఆయనే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎక్కించుకొని ప్రోటోకాల్ను పక్కన పెట్టి ఆయన కారులో ప్రయాణించడం మరొక ఉదాహరణ. ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, స్నేహానికి గుర్తు, నమ్మకానికి సంకేతం, భారత నాయకత్వానికి గౌరవం. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఇథియోపియా రాజుగారు ప్రోటోకాల్ వ్యవస్థను పక్కన పెట్టి ఇలా ప్రపంచ దేశాధినేతలు మన దేశానికి గౌరవం, మన ప్రధాని గారికి ఇచ్చే గౌరవం మనము ఇలా మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి చేస్తున్నాయి. భారత్ మాటకు విలువ ఉంది, భారత నాయకత్వానికి విశ్వసనీయత ఉంది. భారత్ ఇప్పుడు విశ్వగురువు దిశగా నడుస్తోంది అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, బలమైన నాయకత్వం, స్పష్టమైన విదేశాంగ విధానం, దేశ గౌరవాన్ని ముందుకు పెట్టిన మన నరేంద్ర మోడీ గారు నాయకత్వం వలన జరిగింది అనే దానికి ఒక నిదర్శనం. భారత్ ప్రపంచానికి మార్గదర్శి. ఈరోజు ప్రపంచానికి కావలసిన శాంతి, స్థిరత్వం, సత్యం ఈ మూడు భారత్ దగ్గర ఉన్నాయి. అందుకే ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. ప్రపంచం నేతలు మనతో సమానంగా నడుస్తున్నారు. ఇది వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, దేశ గౌరవం, భారతీయులకు గర్వం. భారత్ విశ్వగురువు అవుతోంది. ఇది నినాదం కాదు, ఇది నిజం. జై భారత్. వందే మాతరం, వందే మాతరం.